వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరుష్టాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం స్వవిద్యానిధిం. విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహాంగద్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయతే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయతే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత దైవాసుర సంపద్ విభాగ యోగము 16వ అధ్యాయంలో దైవీ గుణాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. క్రమంగా నిన్నటి వరకు క్రోధము గురించి తెలుసుకున్నాం. క్రోధం అనగా కోపం. కోపం అనేది అధ్యాత్మ సాధకుడికి ఉండకూడదు అని అనేక విధాలుగా శ్రీ రామకృష్ణానంద స్వాముల వారు వివరిస్తూ చివరిలో ఒక కథ చెప్పాడు. కోపము ఉండకూడదు, కానీ సాధకులకు కానీ మహాత్ములకు కానీ కోపము అసలే ఉండకూడదా అంటే ఉండాలి అంటాడు. ఉండదగిందే, కానీ అనర్థానికి గురి అయ్యేటువంటి కోపం ఉండరాదు. ఇతరులకు అనర్థం కలగకుండా తనకు కూడా అనర్థం కలగకుండా కోపము ఉంటే ఏమీ దోషం కాదు. ఏ విధంగా అంటే ఒక దృష్టాంతం చెప్పినాడు ఇక్కడ. ఒక ఊరు బయట ఒక పుట్ట ఉండేది. ఆ పుట్టలో పాము ఉండేది. ఆ పాము వచ్చేపోయే వారిని, దారి గుండా వచ్చేపోయే వారిని బెదిరించేది, తరిమి బెదిరించేది. దాంతో ఊరు ప్రజలందరికీ కూడా భయం వేసింది. ఆ త్రోవన పోయేదే వాళ్ళు నిలిపేశారు. అలా పోయినట్లయితే అక్కడ పాము ఉంటుంది. ఎవరైనా తప్పిదారిన వస్తే వాళ్ళను కస్సు బుస్సుమని వాళ్ళని బెదిరించేదని. అప్పుడు ఒక సాధువు
అలాగే వచ్చాడు. తనకు తెలియదు ఇక్కడ పాము ఉంటుందని. అప్పుడు అతనిపైకి కూడా అది కష్టం అనుకుంటూ వచ్చేస్తే అతడు సిద్ధపురుషుడు కాబట్టి అలా ఇట్లా చెయ్యి ఇట్లా అనేసరికి అది అట్లే ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఆ సర్పంతో అంటాడు, చూడు, పాముకు కోపం ఉండేది స్వభావమే, అయినా కానీ ఈ కోపాన్ని నువ్వు అణుచుకొని ఇతరులకు నువ్వు హాని చేయొద్దు, ఎవరికి కూడా ఏమనొద్దు, నీ వల్ల ఇతరులకు భయం కలగకూడదు అని ఈ విధంగా చెప్పి ఎవరిని కూడా నువ్వు కస్సు బుస్సు అనకూడదు అని చెప్పి అతడు వెళ్ళిపోయాడు. అప్పుడు సాధువు యొక్క మాటలను ఆలకించి ఆ సర్పము ఆ పుట్ట దగ్గర ఉంటూ ఉండేది. దానికి ఆహారం కావాల్సి వచ్చినప్పుడు బయటకు పోయేది, మళ్ళీ వచ్చి పుట్టలో ఉండేది. ఒక్కోసారి పుట్ట బయటకు వచ్చి ఆ పుట్ట మీద ఉండేది. అయితే ఒకరు ఇద్దరు మర్చిపోయినట్టుగా ఇక్కడ పాము ఉంటుందని తెలియక వాళ్ళు వచ్చినారు. వచ్చేసరికి ఆడ పాము కనపడింది, కానీ వారికి ఏం కసుబుసు అని ఏం అనలేదు, మౌనంగా శాంతంగా ఉండి. అప్పుడు అక్కడ పాము ఉంటుంది అని తెలిసినటువంటి ఊరు ప్రజలు ఆ పోయిన వారికి అడిగారు, ఏమయ్య అక్కడ పాము ఉన్నది కదా, మీరు ఎలా పోయారు, మీకేమన్నా అది అనలేదా అని అంటే, ఉంది, పాము అయితే ఉంది, కానీ ఏం అనలేదు, అది అలాగా చూద్దాము అని మరికొంతమంది వచ్చారు. వచ్చి దాని ముందు నుంచే పోయినట్టుగా పోయారు, కానీ ఎవరిని ఏమనలేదు. అప్పుడు ఒకరు ఇద్దరు 10 మందికి తెలిసిపోయింది, పాము ఇప్పుడు ఏమంటలేదు. ఇక మళ్ళీ రహదారి ప్రారంభమైంది, పాము ఏమంటలేదు. అప్పుడు కొంతమంది కోతి పిల్లలు వస్తారు కదా, వాళ్ళు కూడా వచ్చి ఆ పామును చూశారు. చూస్తే అది ఏమంటలేదు, శాంతంగా ఉంది. అప్పుడు ఈ కోతి పిల్లలు ఏం చేశారంటే ఒక రాయి తీసి కొట్టారు. కొట్టినా కానీ అది చప్పుడు చేయలేదు. మరొకడు కొట్టాడు, చప్పుడు చేయలేదు. ఇట్లా వాళ్ళు కొడుతూ ఉన్నారు. పిల్లలు రోజు వస్తున్నారు, ఆ పాముతో ఆడుకుంటారు. వాళ్ళు రాళ్లతో కొడుతూ ఉన్నారు. కొట్టగా 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 దానికి దెబ్బలు తాకి అది పూర్తిగా కదలలేకుండా అయిపోయింది ఆ దెబ్బలకు. అప్పుడు అంతలో ఆ మొదటి సాధువు ఎవరైతే ఆ పాముకు చెప్పాడో నువ్వు ఎవరికి ఏమనొద్దు అని చెప్పాడు కదా, ఆ సాధువు మళ్ళీ వచ్చాడు. వచ్చేసరికి ఆ పాము అక్కడే పడి ఉంది. ఏమి సర్పమా, ఎలా ఉన్నావు అంటే అదంది, ఏ సాధువర్యా, మీ యొక్క ఉపదేశము ఇక నాకు ఈ గతి పట్టించింది అన్నాడు. మరి ఎవరికి ఏమనకూడదని అన్నారు కదా, అందుకని ఎవరికి కూడా కస్సు బుస్సు అని అనలేదు, ఎవరికి కరవలేదు. ఆ విధంగా శాంతంగా ఉంటే ఈ ప్రజలు నన్ను కొట్టి కొట్టి నన్ను లేవకుండా చేశారు, ఇక నాకు ప్రాణాలు పోయేదే తడవుగా ఉంది అని. అరే ఇంత పని అయిపోయిందా, నీకు ఎవరికి కరవకుమన్నాను కానీ కస్సుమని బుస్సుమని అనగుమన్నానా అన్నాడు. కరవకుమన్నా కానీ కసుబుసుమని అనగుమన్నాను అంటే ఇతరులకు ఆపత్తి కలగొద్దు, నీ వల్ల ఇతరులకు ఏ ప్రాణహాని కలగొద్దు, దుఃఖం కలగొద్దు అని ఇంతవరకు చెప్పాను. కానీ నీకు ఎవరు కొట్టినా కూడా నేను కసుబుసుమ అనగుమన్నానా, అరే ఎంత పని చేశావు నువ్వు అని అన్నాడు. అలాగా స్వామీజీ, మీ అభిప్రాయం ఎట్లుందా అని అప్పుడు అనుకుని ఆ తర్వాత మరుసటి రోజు నుంచి ఇక సాధువు వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మళ్ళీ ఆ పిల్లలు మళ్ళీ కొట్టడానికి మళ్ళీ వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే రాయి చేతిలో తీసుకున్నారో అది అట్లా లేచి కష్టమంది ఒక్కడేసారి. వెంటనే భయపడిపోయినారు పిల్లలు, భయపడి వెనక్కిపోయినారు. అది కొంచెం బెదిరించినట్టు ముందుకు వచ్చేసింది, మరీ పారిపోయినారు వాళ్ళు. అట్లా తాత్పర్యం ఏంటంటే కోపము ఉండాలి, కానీ ఇతరులకు హాని కలగొద్దు, తనకు కూడా హాని కలగొద్దు. ఆ విధంగా బెదిరించేలాగా ఉండాలి. ఆ బెదిరింపులు కూడా వ్యర్థంగా బెదిరించవద్దు. ఎవరినైనా సన్మార్గంలో పెట్టదలుచుకున్నప్పుడు వారు ఏమైనా పెడమార్గాన పోతే వాళ్ళకు సౌమ్యంగా మొదలు చెప్పాలి. చెప్తే కూడా వినకపోతే అప్పుడు కోపగించుకోవాలి. ఈ పద్ధతిలో కోపం ఉంటే సరిపోతుంది. కానీ కోపం మొత్తమే ఉండరాదంటే ఈ లోకంలో ఎవరు కొట్టినా తిట్టినా ఏమన్నా కానీ మౌనంగా ఉంటే వారు మరీ తీసుకొచ్చి పేడ కూడా మన మీద వేస్తారు. అందుకని లోకంలో వ్యవహరించేటప్పుడు కొంచెం వివేకంతో వ్యవహరించాలి. ఈ విధంగా మహాత్ములకు కానీ సాధకులకు కానీ కోపం ఉండాలా ఉండొద్దా అంటే ఉండొద్దు, ఉండకూడదు కూడా, ఉండాలి కూడా. ఏ విధంగా ఉండాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా సౌమ్యంగా దారికి తెచ్చే ప్రయత్నం చేయాలి. లోకాన్ని పెడమార్గన పోయేవారిని ఒకవేళ అప్పటికి కూడా వినకుంటే కోపగించుకోవాలి, అప్పటికి కూడా వినకపోతే వదిలిపెట్టాలి అంతే. కానీ అనర్థానికి గురి అయ్యేట్లాగా కోపగించుకోవద్దు అని చెప్పి ఆ తర్వాత త్యాగం గురించి చెప్తూ ఉన్నాడు. త్యాగం అంటే
ఏదైనా ఒక వస్తువునందు తన యొక్క స్వాతంత్ర్యం, స్వత్వము ఏదైతే ఉందో దాన్ని ఇతరులకు అర్పించడం. అయ్యా, ఈ వస్తువునందు ఇప్పుడు నాకు అధికారం లేదు, ఇప్పటి నుంచి ఈ వస్తువు నీదే, నీకు సమర్పించాను, దాన్ని నువ్వు ఉపయోగం చేసుకో అని ఒకసారి ఇతరులు సమర్పించిన తర్వాత మళ్ళీ దాని పట్ల తన అధికారాన్ని కానీ తన స్వత్వాన్ని కానీ ప్రయోగం చేయొద్దు. ఇది నాది అనేటువంటి అభిమానం మరి ఉండొద్దు. ఇది త్యాగం అంటారు. ఈ విధంగా త్యాగమన్నా దానమన్నా రెండు పర్యాయ శబ్దాలు. దానం చేయుట కూడా ఇదే లక్షణం ఉంటుంది. మరి ఇంతకు పూర్వమే దానం గురించి చెప్పాడు కదా, దానం దమశ్చ యజ్ఞశ్చ అన్నట్టు దానం గురించి చెప్పాడు. మళ్ళీ త్యాగం గురించి మళ్ళీ చెప్తున్నాడు. మరి రెండు పర్యాయ శబ్దాలను మళ్ళీ చెప్తే పునరుక్తి దోషం అవుతుంది కదా. చెప్పిందే చెప్తే అది దోషం అనబడుతుంది శాస్త్రంలో. మరి పునరుక్తి దోషం అవుతుంది కదా అని శంకరాచార్యుల వారు ఈ త్యాగ శబ్దానికి సన్యాసము అని అర్థం చేశారు. ఇంకా దానం గురించి ఇంతవరకు చెప్పాం కాబట్టి మళ్ళీ అదే అర్థం చెప్పకుండా అర్థాన్ని మార్చి చెప్పినాడు. ఏమిటి అనంటే త్యాగం అంటే సన్యాసము. సన్యాసం అంటే కూడా త్యాగమే. అంటే ప్రతికూలమైనటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో వాటిని త్యాగం చేయాలి. మరి సన్యాసికి అంటే ఆధ్యాత్మ జ్ఞానాన్ని పొందగోరేటువంటి ముముక్షువుకు ప్రతికూలం ఏముంటాయి అని అంటే సర్వం దుఃఖం వివేకినః అని యోగ సూత్రకారులు చెప్పారు. పతంజలి భగవాన్ చెప్పాడు. ముముక్షు అయినటువంటి వివేకికి సర్వము దుఃఖరూపమే ఉంది, సర్వం ప్రతికూలమే ఉంది. ఏ ఒక్క వస్తువు కూడా అనుకూలమైంది లేదు. ఎందుకు? ఆత్మ భిన్నం సంపూర్ణంగా అనాత్మనే ఉన్నది. మరి అనాత్మ వస్తువు చేత ఆత్మ వస్తువుని ఎలా పొందగలవు? అందుకని సర్వం కూడా త్యాజ్యమే ఉన్నది, అంతా వదిలేసేదే ఉంది. మరి అంతా వదిలేసిన తర్వాత తన శరీరం కూడా ప్రపంచాంతర్గతమే కదా. మరి శరీరం కూడా వదిలేయాలా? మరి శరీర నిర్వహణ కోసము, సాధన చేయుట కోసము మరి ప్రాపంచిక వస్తువులకు అపేక్ష కూడా ఉంటుంది కదా. సాధన ఎలా చేయగలడు సంపూర్ణంగా త్యాగం చేస్తే? అంటే అప్పుడు చెప్పింది ఉన్నది, ఆత్మజ్ఞానానికి సాధనకు ఏవైతే అనుకూలం ఉంటాయో అవి ఎంతవరకు ఉపయోగమో అంతవరకు ఉపయోగం చేసుకోవచ్చు, మిగతాదంతా త్యాగం చేయాలి అని చెప్పింది. ముఖ్యంగా త్యాగం అంటే వేదాంత సిద్ధాంతానుసారంగా దృక్ స్వరూపమైనటువంటి పరమాత్మ యందు అధ్యస్థం చేత, భ్రాంతి చేత ప్రతీయమానమైనటువంటి ఈ దృశ్య ప్రపంచమంతా కూడా మిథ్య ఉంది. దాని చేత అతడు ఆసక్తుడు కాకుండా దాని యందు ఉన్నటువంటి అభిమానాన్ని, అహంకార మమకారాలను త్యాగం చేయాలి. ఇది అసలైనటువంటి త్యాగం. ఎందుకనంటే అహం మమేతి బంధ నిర్మమేతి విముచ్యతే అని మనకు సన్యాసోపనిషత్తు చెప్తుంది. నేను నాది అనుకొనుటే బంధము, నాది కాదు నేను కాదు అనేటువంటిదే మోక్షం, ఇంకేమీ లేదు. బంధం మోక్షం అంటే ఏదో కాదు. ఈ శరీరము మరి దీనికి సంబంధించినటువంటి పుత్ర మిత్ర కలత్రాదులు ఇవన్నీ కూడా నావి, మరి ఈ శరీరమే నేను అనుకోవడమే అహంకారము మమకారం. ఇది వదులుకోవాలంటాడు. ఇది త్యాగం చేయాలి. అందువల్ల సన్యాస విధి కూడా, సన్యాస శాస్త్రం కూడా చెప్పింది ఉన్నది. సన్యాసం తీసుకున్న తర్వాత, ఒకసారి త్యాగం చేసిన తర్వాత మళ్ళీ తన వారిని కానీ, తన గ్రామాన్ని కానీ, తన ఏవైతే ఇంత దగ్గర మిత్రులు, బంధు బలగము, ఆస్తులు పాస్తులు ఉండేనో దేని యందు కూడా ఆసక్తి ఉండకూడదు. వాటికి చాలా దూరంగా ఉండాలని చెప్పింది. మళ్ళీ ఒకవేళ తన బంధుమిత్రాదులతో, భార్యాపుత్రాదులతో ఒకవేళ మళ్ళీ సంపర్కం పెట్టుకున్నాడు అనుకో, మళ్ళీ పూర్వపు వాసనలు చెలరేగుతాయి, అహంకార మమకారాలు మళ్ళీ అవి ఉద్భుతమవుతాయి. అప్పుడు మళ్ళీ పతనమైపోయేందుకు అవకాశం ఉంది. సన్యాసం తీసుకున్నందుకు ప్రయోజనం ఏమిటి కదా? సన్యాసం తీసుకున్న తర్వాత సంపూర్ణంగా అన్నిటికీ దూరం కావాలి. కేవలము పరమాత్మ తత్వం ఒకటే మనకు గ్రాహ్యం ఉన్నది. తద్ వ్యతిరిక్తమంతా కూడా త్యాజ్యమే అని దృశ్య ప్రపంచాన్ని అంతటిని కూడా మిథ్యాత్వ బుద్ధి చేత త్యాగం చేయుటనే ఇది నిజమైనటువంటి త్యాగము అని చెప్తూ ఉన్నాడు. దృక్ స్వరూపముకు పరమాత్మ యందు నిలిచి దృశ్య ప్రపంచమున మిథ్యాత్వ బుద్ధి ఉంచుట ఉత్తమ త్యాగము అన్నాడు. ఈ దృశ్య ప్రపంచమంతా మిథ్య ఉంది అని దాన్ని అంతటినీ త్యాగం చేయుట ఏదైతే ఉందో ఇది ఉత్తమమైనటువంటి త్యాగము అని చెప్పినాడు. ఈ త్యాగ విషయంలో ఈశావాస్యోపనిషత్తు కూడా చెప్పింది ఉన్నది. తేన త్యక్తేన భుంజీత
అన్నాడు. ఈశావాస్యం ఇదగం సర్వం, ఈ సంపూర్ణ జగత్తంతా కూడా ఈశ్వరుడే వసించి ఉన్నాడు. ప్రతి వస్తువు కూడా ఈశ్వరుని యొక్క సొత్తే ఉంది. నీదంటూ ఏమీ లేదు. నీ శరీరం కూడా నీది కాదు, అది కూడా ఈశ్వర ప్రదత్తమే. అందువల్ల ఈశ్వరుడు నీకు సాధన చేసుకోవడానికి శరీరాన్ని ఇచ్చాడు, దానికి ఉపయుక్తమైనటువంటి విషయాలు ఇచ్చాడు. వాటిని నువ్వు సద్వినియోగం చేసుకొని సాధన చేసి పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకొని ముక్తుడు కా అని మనకు ఈ ప్రపంచాన్ని, ఈ విషయాలను, శరీరాన్ని ఇచ్చాడు. కాబట్టి వాటి యందు అహంకార మమకారాలను త్యాగం చేసి వాటిని నువ్వు అనుభవించు అని ఈశావాస్యోపనిషత్తు కూడా చెప్పింది. మరి ఇంతే కాకుండా కైవల్యోపనిషత్తు కూడా చెప్పింది. ఏమని? నా కర్మణ నా ప్రజయ నా ధనేన త్యాగేనైకేన అమృతత్వమానుషు అని చెప్పింది. చూడు, మనకు పరబ్రహ్మం యొక్క ప్రాప్తి, స్వస్వరూప సాక్షాత్కారము ధనము చేత కలగదు అని చెప్పింది. అంటే మోక్షం అనేదాన్ని ధనమిచ్చి కొనుక్కోవడానికి రాదు. అలా అయితే చాలామంది ఇదివరకు ముక్తులైపోతుండ్రు. ఎందుకంటే ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు, ధనం యొక్క కొదువ లేదు. మరి ఎంతనైనా ధనమును వెచ్చించి మోక్షాన్ని వాళ్ళు ఖరీదు చేస్తుండ్రి, ఎంతోమంది ముక్తులైతుండ్రి. కానీ ధనము చేత అది పొందేది కాదు. ఒకవేళ ఆ ధనాన్ని సద్వినియోగం చేస్తూ పుణ్యకర్మాలకు ఒకవేళ వెచ్చించినట్లయితే దాని ద్వారా పుణ్యం ప్రాప్తమైతే ఆ పుణ్యం చేత కాలాంతరంలో మోక్షం కలిగేందుకు అవకాశం ఉంది. కానీ సాక్షాత్తుగా ధనం చేత మోక్షం ప్రాప్తం కాదు. మరియు నా ప్రజయ అంటే పుత్రాది సంతానం చేత కూడా లేదా బంధుమిత్రాదుల చేత కూడా మోక్షం ప్రాప్తమయ్యేది కాదు. వారు కూడా నీకు ప్రతిబంధకమే అవుతారు. ఎందుకనంటే వారు నీ సాన్నిధ్యంలో ఉన్నట్లయితే, నీ సహవాసంలో ఉన్నట్లయితే వారి యందు నీకు మోహము కలుగుతుంది, ఆసక్తి కలుగుతుంది. వీరు నా వారు, నాకు చాలా సేవ చేస్తున్నారు, నాకు అనుకూలం ఉన్నారు అనేటువంటి ఒక భావన ఏర్పడితే, వారి యందు నీకు మమకారం ఏర్పడితే అప్పుడు ఆ మమకారము నీకు మోక్షానికి ప్రతిబంధకం అవుతుంది. అందుకని నా ప్రజయ. పైగా ఇతరులు మనకు సాధన చేసి మోక్షాన్ని కలుగజేస్తారా? శాస్త్రం ఏం చెప్పింది? ఉద్ధరేది ఆత్మనాత్మానం అని చెప్పింది. ఎవనికి వాడే ఉద్ధరించుకోవాలి, కానీ ఎవరో ఉద్ధరించరు. ఎవరో ఉద్ధరిస్తే ఇతడు ముక్తుడు కాడు. శాస్త్రం చెప్పింది ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి. చివరికి గురుదేవుడు మాకు ఉద్ధరిస్తాడు అనేటువంటి భ్రమ కూడా ఉండకూడదు. గురుదేవుడు మాకు ఉద్ధరిస్తాడు, గురుదేవుడు మమ్మల్ని కాపాడుతాడు అనేటువంటి భ్రమ కూడా ఉండకూడదు. గురుదేవుడు కేవలం నిమిత్తం అవుతాడంతే, మార్గదర్శకుడు అవుతాడంతే, కానీ నీకు మోక్షాన్ని కలిగజేయడు. ఇది బాగా గుర్తుంచుకోవాలి సాధకులు. కొంతమంది భ్రమలో పడతారు. మాకేం లేదు, మా గురుదేవుడు ఉన్నాడు, అన్నీ చూసుకుంటాడు. మా భారం అంతా గురుదేవుని వేసాము, మాకు గురుదేవుడు చూసుకుంటున్నాడు అని భ్రమలో పడుతున్నారు. ఇది గొప్ప మోహం. ఇది ఎందుకనంటే తటస్థిత బోధయంతి గురవ శాస్త్రాన్ని అని శంకరాచార్యుల వారు వివేక చూడమల్లో చెప్తారు. గురువులు కానీ శాస్త్రం కానీ తటస్థంగా ఉండి మనకు మార్గదర్శకులు అవుతారు. నాయన నీకు ఆత్మజ్ఞానం కావాలనుకుంటే ఈ విధంగా చింతన చెయ్యి, ఈ విధంగా సాధన చెయ్యి అని మనకు మార్గాన్ని చూపెట్టేవారే కానీ మన వెంట ఉండి మన అంతఃకరణంలో ఉండి ఆత్మజ్ఞానాన్ని కలిగజేయరు. ఆత్మజ్ఞానం కలిగేది మన అంతఃకరణంలో, వారికి కాదు. మన అంతఃకరణంలో జ్ఞానం కలుగుతుంది. అందుకని మన అంతఃకరణం శుద్ధి చేసుకొని మనకు మనమే ప్రయత్నపూర్వకంగా సాధన చేయాలి. అంతేగాని గురువులు తటస్థంగా ఉంటారు, మార్గదర్శనం చేస్తారు. అంతటితో గురువు నన్ను ఉద్ధరిస్తాడని మాత్రం అనుకోవద్దు. ఒకవేళ అట్లా గురువులు ఉద్ధరించేది ఉంటే భగవంతుడు మరి ఇట్లెందుకు చెప్పిండు? ఉద్ధరేది ఆత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అన్నాడు. ఎందుకు చెప్పాడు అట్లా? అందుకని అలాంటి మోహంలో పడకండి. గురువుల యొక్క మార్గదర్శనంలో నడవండి, ఆచరించండి, సాధన చేయండి. కానీ గురువే నన్ను అన్ని విధాలుగా కాపాడి నాకు ముక్తుణ్ణి కూడా చేస్తాడు అనేటువంటి భ్రమలో మాత్రం పడకండి. చాలామంది ఇదే భ్రమలో ఉన్నారు. కాబట్టి ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి. ఎవరు కూడా మనల్ని ఉద్ధరించేవారు లేరు లోకంలో. కాబట్టి గురువులతోనే కాదనంటే ఇక బంధు మిత్రాదులు, భార్య, పిల్లలు, వీళ్ళు మనల్ని ఉద్ధరిస్తారా? ఉల్టా మనతోనే ఉపయోగం తీసుకుంటారు వాళ్ళు. అంతే, మనం ఉన్నంతసేపు మనతోనే ఫాయిదా, వాళ్ళు ప్రయోజనాన్ని పొందుతారు. అంతేగాని మనకు ప్రయోజకులు మాత్రము కాజాలరు. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. అందువల్ల శృతిమాత స్పష్టంగా చెప్పింది,
నా ప్రజయా అని అంటూ ప్రజల చేత అంటే సంతానం చేత బంధుమిత్రాదుల చేత మోక్షము కలగదు. నా కర్మణ కర్మ చేత కూడా మోక్షం కలగదు. యజ్ఞయాగాది కర్మలు చేస్తాం, ఆ కర్మ చేత కూడా పుణ్యం కలుగుతుంది. పుణ్యం చేత ఉత్తమ లోకాలు ప్రాప్తమవుతాయి, కానీ మోక్షం మాత్రం కలగదు. కానీ అదే కర్మను దాని యొక్క లక్ష్యాన్ని మార్చి మనము నిష్కామంగా చేసినట్లయితే, ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే అదే కర్మ మనకు అంతఃకరణ శుద్ధి ద్వారా జ్ఞానానికి దోహదమవుతుంది. అంతేగాని సకామంగా చేస్తే మాత్రం ఆ కర్మలు మనకు మోక్షానికి కారణం కావు. ఈ విధంగా చెప్పి మరి మోక్షం ఎలా ప్రాప్తమవుతుంది అంటే త్యాగేన ఏకేన అని చెప్పింది. ఒక్క త్యాగం చేతనే మోక్షం కలుగు. త్యాగం చేయకుండా మోక్షం కలిగేందుకు అవకాశమే లేదు. అందుకే సన్యాస విధిని విధానం చేసింది శాస్త్రం. కాబట్టి సర్వకర్మ సన్యాసపూర్వక జ్ఞాన నిష్ఠ యోగ్యత ఏదైతే బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం ఉన్నదో దాని చేతనే మోక్షం కలుగుతుంది అని శంకరాచార్యుల వారు ఈ గీతా భాష్యంలో పదే పదే చెప్తాడు, అడుగడుగున చెప్తూ ఉంటాడు. అందుకని త్యాగం చేతనే మోక్షము అని మనకు శృతులు కూడా చెప్తూ ఉన్నాయి, ఉపనిషత్తులు కూడా చెప్తూ ఉన్నాయి. ఈ విధంగా త్యాగం గురించి చెప్పి తర్వాత దయా గురించి చెప్తున్నాడు. దయా భూతే స్వలోలుప్తం అని చెప్పినాడు కదా శ్లోకంలో. దయ అంటే దుఃఖితేషు అనుకంప దయ, దుఃఖితుల యందు కరుణ ఏదైతే ఉందో దానికి దయ అంటారు. ఇతరులకు కష్టం కలిగించకుండా ఉండుట అహింస అంటారు. ఇతరుల సుఖానికి మనము పాత్రులమైతే దానికి దయ అంటారు. ఇతరుల యొక్క ఔన్నత్యానికి, ఇతరుల యొక్క సుఖానికి, వారి యొక్క ప్రగతికి, ఆధ్యాత్మ సాధనకు మనం ఉపయోగపడాలి. ఆ విధంగా ఇతరులకు ఉపయోగపడినట్లయితే అది ఇతరుల యందు మనం చూపేటువంటి దయ అనబడుతుంది. మార్గదర్శనం చేయాలి, తెలియని వారికి మార్గదర్శనం చేయాలి. ఇలా చేసుకుంటే మీ కళ్యాణం అవుతుంది. వాళ్ళ అధికారాన్ని బట్టి కూడా చెప్పాలి. అనధికారులు ఉన్నారనుకో, వాళ్ళకి ఏదో జపము తపము నామస్మరణ చేసుకోండి, మీ కళ్యాణం అవుతుందని చెప్పాలి. ఇంకొంచెం ఉత్తమ సాధకులు ఉన్నట్లయితే మీరు ఆధ్యాత్మ చింతన చేయండి, వేదాంత చింతన చేయండి అని చెప్పాలి కదా. ఈ ప్రకారంగా వారి వారి అధికారాన్ని బట్టి మనం మార్గదర్శనం చేసి వారి సుఖానికి హేతువైతే అది దయ అనబడుతుంది. ఈశ్వరుడు జీవరూపంతో అన్ని భూతాల్లో ప్రవేశించి ఉన్నాడు. అందుకని ఏ భూతాన్ని కూడా నిరాకరించరాదు, ఏ భూతాన్ని కూడా తిరస్కరించరాదు. ఏ భూతానికి అంటే ఏ ప్రాణికి కూడా మనము దుఃఖాన్ని కలుగచేయకూడదు. అందరిలో ఉన్నది పరమాత్మ ఒక్కడే కాబట్టి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని చెప్పిన ప్రకారంగా సకల దేవతలకు ఏ దేవతకు నమస్కారం చేసినా, లేదా పూజ్యులైనటువంటి గురువులు మహాత్ములు సాధువులు ఉంటారు, వారికి నమస్కారం చేసినా అది ఈశ్వరునికే చెందుతుంది. ఎందుకు? అన్ని భూతాల్లో ఉన్నదే పరమాత్మనే కదా. అందుకని సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. మరి దానికి విపరీతంగా కూడా చెప్పినాడు ఇక్కడ. సర్వజీవ తిరస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నాడు. సర్వజీవ తిరస్కార. చూడు, కొన్ని మనల్ని ఆశ్రయించుకొని మన మీద ఆధారపడి ఉండేటువంటి కొన్ని జీవులు ఉంటాయి. వాటిని నీచముగా భావించి తిరస్కారం చేయకూడదు, లేదా కొందరు వ్యక్తులను తిరస్కారం చేయకూడదు. కొందరు ఉంటారు, అమాయకులు ఉంటారు, అజ్ఞజనులు ఉంటారు, అటువంటి వారిని తిరస్కారము చేయకూడదు. ఆ తిరస్కారం కూడా కేశవునికే చెందుతుంది అంటారు. ఎందుకు? అందులో ఉన్నది కూడా కేశవుడే కదా, పరమాత్మనే కదా. మరి నువ్వు ఇతన్ని తిరస్కరించినే ఎవరిని తిరస్కరించినట్లయితుంది? పరమాత్మని తిరస్కరించినట్లు అవుతుంది కదా. పైగా మరొక విషయం ఏంటంటే, ఆ జీవిలో నీ శరీరంలో ఉన్నది ఒకటే ఒక చైతన్యం, ఒకే ఒక పరమాత్మ. అతన్ని తిరస్కరిస్తే నిన్ను నీవే తిరస్కరించినట్లయితే. ఎందుకు? అందులో ఉన్నది నీవే కదా. అందువల్ల ఏ ప్రాణికి కూడా హాని కలగకుండా, దుఃఖాన్ని కలగకుండా సుఖాన్ని కలిగించే ప్రయత్నం చేయాలి. అది దయ అంటారు. దయా ధర్మక మూల హై అని హిందీలో అంటారు. సకల ధర్మాలకు మూలము దయ. దయగల హృదయమే భగవన్ నిలయము అని శ్రీ మలయాళ స్వాముల వారు కూడా చెప్పారు. ఎవరి హృదయంలో దయ ఉంటుందో అతని హృదయంలో భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవాలి. హృదయము అనేటువంటి 4 అక్షరాలు ఉన్నాయి. హృదయము చూసారా? ఆ హృదయం అనేటువంటి 4 అక్షరాల హృదయ శబ్దంలో మధ్యలో ఏమున్నాయి? దయ ఉందా లేదా? చూస్తున్నారా? హృదయము
మధ్యలో 2 అక్షరాలు ఏవి? దయ. అంటే హృదయంలో దయ ఉండాలి. అక్షరాల్లో ఏ విధంగా మధ్యలో దయ ఉన్నదో అట్లా నీ హృదయంలో కూడా దయ ఉండాలి. ఉంటే ఆ హృదయంలో భగవంతుడు వసించి ఉంటాడు. స్వయంగా భగవంతుడు స్వయంగా చెప్పాడు కదా, ఈశ్వర సర్వభూతానాం హృదయేషు అర్జున తిష్టతి. సకల భూతాల యొక్క హృదయంలో భగవంతుడు నేనే ఉన్నానని చెప్పాడు. మరి అలాంటప్పుడు అందరి హృదయాల్లో భగవంతుడే ఉన్నాడు, అందరి స్వరూపం భగవంతుడే అన్నప్పుడు మరి ఇతరులను తిరస్కరిస్తే ఎవరిని తిరస్కరించినట్లు అవుతుంది? పరమాత్మని తిరస్కరించినట్లు అవుతుంది. అందుకే ఒక చోట అన్నాడు 9వ అధ్యాయంలో, అవజానంతి మాం మూఢాః మానుష్యం తనుమాశ్రితం అన్నాడు. ఈ మూర్ఖ జనులు ఈ మనుష్య శరీరాన్ని ధారణ చేసుకొని నేను వస్తే నన్ను అవమానిస్తున్నారు, నన్ను తిరస్కరిస్తున్నారు అన్నాడు. అంటే మనుష్య శరీరాన్ని ధారణ చేసుకొని భగవంతుడు వస్తే అతన్ని తిరస్కరిస్తారు అని భగవంతుడు అంటే మీరేమనుకుంటున్నారు? అంటే ఆ రామావతారంలోనో కృష్ణావతారంలోనో భగవంతుడు మానవ శరీర రూపంలో ధారణ చేసుకొని వస్తే అతన్ని తిరస్కరిస్తారు అని అర్థం చేస్తున్నారు. అంతే కదా? కాదు. ఈ శరీరం కూడా ఎవరిది? ప్రతి వారి శరీరం ఎవరిది? పరమాత్మ శరీరమే కదా. ఈ శరీర రూపంలో వచ్చింది ఎవరు? పరమాత్మనే కదా. అందుకని పశు పక్షి క్రిమి కీటకము అన్ని శరీరాల్లో ఉన్నది పరమాత్మనే. అన్ని శరీరాలను ధారణ చేసుకొని వచ్చింది పరమాత్మనే. ఇక్కడ నీవు కూడా ఈ శరీరాన్ని ధారణ చేసుకొని వచ్చావంటే నువ్వెవరు? పరమాత్మవే. ఈ శరీరంలో ఉంటే ఒక మనిషి అని, మరి ఒక బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, దేవదత్తుడు, యజ్ఞదత్తుడు అని మనము అవహేళనగా చూస్తున్నామే, కానీ ఇది పరమాత్మ స్వరూపమే అనేటువంటి బుద్ధి మనకు కలగడం లేదు. అదే రావడానికి ఈ శాస్త్రం కదా. ఈ శరీరాలు కూడా పరమాత్మ స్వరూపమే. ఇందులో ఉన్నది పరమాత్మనే. ప్రతి జడ వస్తువులో కూడా ఉన్నది పరమాత్మనే. అణువులో కూడా ఉన్నది పరమాత్మనే. పరమాత్మ కంటే వ్యతిరేకంగా ఎత్కించేది కూడా లేదు. అలాంటప్పుడు సర్వాత్మ భావన కలిగి ఉండాలి. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అని భగవంతుడు చెప్పిన ప్రకారంగా అన్ని భూతాల్లో సమానంగా నేను ఉన్నాను. అందుకని నన్ను తెలుసుకున్నట్లయితే నువ్వు మళ్ళీ పునరాగతి పొందవు, మళ్ళీ పునర్జన్మకు రావు అని అనేక విధాలుగా భగవంతుడు చెప్తూనే ఉన్నాడు. కాబట్టి అటువంటి దృష్టిని మనము తెచ్చుకోవాలి అని అంటూ ఇక్కడ శ్రీ రామకృష్ణానంద స్వాముల వారు చెప్తూ ఉన్నాడు. ఒకసారి ఎప్పుడు అంటే రామాయణంలో ఈ ఘటన ఉంది. ఆంజనేయుడు సీతాదేవిని చూడడానికి ఆమె యొక్క శోధనలో బయలుదేరి లంకకు వెళ్ళినప్పుడు ఆ అశోకవనంలో ఉంది. అతడు చిన్న కోతి రూపాన్ని ధారణ చేసుకొని ఆ సీతామాత ఏ వృక్షం కిందనైతే ఉందో ఆ వృక్షం పైనే కూర్చొని అక్కడ జరిగేదంతా చూస్తూ ఉన్నాడు. ఆ రాక్షస స్త్రీలు సీతాదేవి దగ్గరికి వచ్చి అనేక రకాలుగా హింసలు పెడుతూ, కోపగిస్తూ, ఈసడించుకుంటూ ఆమెను అనేక రకాలుగా దూషిస్తూ ఆమెను బాధ పెడుతూ ఉన్నారు. అంతలో రావణాసురుడు కూడా వచ్చాడు. వాడు కూడా బెదిరించిపోయాడు. ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు ఆంజనేయుడు ఆ వృక్షం నుండి కిందికి వచ్చి తన సంగతి అంతా చెప్పాడు. నేను ఈ విధంగా రామదూతనై వచ్చానమ్మా, నేను నీ జాడ కోసమే వచ్చాను అని చెప్పి అంటాడు. అమ్మా, ఈ రాక్షసులు ఇంతగా నిందిస్తున్నారు, దూషిస్తున్నారు, హింసిస్తున్నారు, బాధలు పెడుతున్నారు, దుఃఖాలు పెడుతున్నారు. వీళ్ళందరినీ కూడా నేను నీ ఆజ్ఞ ఉంటే వీళ్ళందరినీ చంపుతా అన్నాడు. వీళ్ళందరినీ కూడా చంపేస్తానన్నాడు. అప్పుడు సీతామాత అంటది, ఈ బుద్ధి నీకెందుకు పుట్టిందిరా? ఈ పాడు బుద్ధి నీకెందుకు పుట్టింది అన్నాడు. ఈ పాప బుద్ధి నీకెందుకు కలిగింది? ఈ హింసించుడా, చంపుడా అనేటువంటి ఈ బుద్ధి, ఈ గుణము రాక్షసులకు ఉంటుంది, మనకు కాదు ఉండాల్సిందే. అందుకని అటువంటి హింస చేయకూడదు. అది వాళ్ళ స్వభావం ఉన్నది. అయినా కానీ వాళ్ళదేం దోషం ఉన్నది? ఆ సీతామాత అంటుంది, ఈ రాక్షసులది ఏం దోషం ఉన్నది నాయన? వాళ్ళది ఎత్తికించేది కూడా దోషం లేదు. వాళ్ళు పరతంత్రులు. వాడు మూర్ఖుడు రావణాసురుడు వీళ్ళకు ప్రేరణ చేస్తే, ఆదేశిస్తే వాళ్ళు నన్ను పీడిస్తున్నారే, కానీ వాళ్లకు నాకు ఏ ద్వేషము లేదు. వాళ్ళు కూడా మంచివారే, వాళ్ళదేం దోషం లేదు. అందుకని వాళ్ళని ఎందుకు చంపాలి? చంపకూడదు నాయన అని చెప్తుంది అన్నమాట. చూసారా, అది దయ అంటే అట్లా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా దయ గురించి చెప్పి తర్వాత అలోలుప్తం, లోలుపుత అంటాడు. అంటే విషయాలకు అధీనమగుట, విషయాలకు వశమగుట, ఇది లోలుపత అంటారు.
అయితే లోకంలో ఈ లోలుప్తం అనేక రకాలుగా ఉంది. శబ్దాది విషయాల్లో లోలుప్తం ఉంది. కొందరు స్త్రీ లోలులు ఉంటారు, కొందరు ధనలోలులు ఉంటారు, కొందరు పానలోలులు ఉంటారు. అంటే త్రాగుల లోపలనే వాళ్ళు నిమగ్నం అయిపోతారు. కొందరు గానలోలులు ఉంటారు, గాన కచేరీ చేస్తారు కదా, గానలోలులు ఉంటారు కదా. పెద్ద గాయకుడు మా స్వామీజీ వేద ప్రకాశానంద అని నిజామాబాద్ నుంచి వచ్చాడు. పెద్ద గాయకుడు అతడు కదా. పెద్ద పెద్ద సభలు కూడా కచేరీలు కూడా చేసినటువంటి వాడు. మనకు తెలియకుండా అట్లా ఉన్నాడు. మామూలుగా గానలోలులు ఉంటారు కొంతమంది. ఈ విధంగా ఈ లోలుప్తం అనేది అనేక మంది అనేక విషయాల్లో లోలుపతను పొంది ఉంటారు. కానీ దానికంటే శ్రేష్టమైంది మనకు కూడా ఒక లోలుప్తం ఉండాలి అంటాడు. ఏమిటి అంటే ఆత్మలోలుప్తం ఉండాలి. తన స్వరూపమునందు నిష్ట కలిగి ఉండాలి. తన స్వరూపాన్ని ఆనందించేటువంటి లోలుపత ఉండాలి. అంతేగాని వైశిక ఆనందం, క్షుద్రమైనటువంటి ఆనందము, దుఃఖమిశ్రితమైనటువంటి ఆనందంలో లోలుపత ఉండకూడదు. పైగా ఒకవేళ విషయాసక్తి ఉన్నట్లయితే, విషయ లోలుప్తం ఉన్నట్లయితే అది అంతఃకరణంలో సంస్కారాన్ని ఏర్పరుస్తుంది. ఆ విషయాలను అనుభవిస్తే ఏమవుతుంది? అనుభవించిన తర్వాత ఆ విషయానికి ఇంద్రియానికి వియోగమైన తర్వాత, ఆ విషయం దూరమైన తర్వాత అప్పుడు ఆ విషయము అంతఃకరణంలో సంస్కారాన్ని మిగులుస్తుంది. ఆ అంతఃకరణంలో ఉన్నటువంటి సంస్కారము సాదృశ్య, సంబంధ, చింతన అనేటువంటి నిమిత్తాల చేత అది మళ్ళీ కాలాంతరంలో ఉద్భూతమవుతుంది. ఉద్భూతమై మళ్ళీ విషయాల్లోకి లాక్కెళ్తుంది. ఈ విధంగా ఈ సంస్కారం దృఢపడినట్లయితే అది పునర్జన్మకు హేతు అవుతుంది, మళ్ళీ జన్మకు హేతు అవుతుంది. అందుకని ఈ విషయాసక్తి, విషయ లోలుప్తము ఇది పునర్జన్మకు హేతువు కాబట్టి ఏ విధమైనటువంటి లోలుప్తత ఉండకూడదు. ధనమునందు కానీ, స్త్రీల యందు కానీ, మరియు భోజనాల యందు కానీ ఏ విషయంలో కూడా లోలుప్త ఉండకూడదు. యదృచ్ఛ లాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర అని చెప్పిన ప్రకారంగా యాదృచ్ఛికంగా, దైవికంగా, ప్రారబ్ధానుసారంగా ప్రాప్తమైనటువంటి మన సాధనోచితమైనటువంటి విషయోపభోగాలు మాత్రమే అనుభవించాలి. కానీ మన సాధనకు ప్రతికూలమైనటువంటి లేదా మనకు అనుకూలమైనటువంటివి కూడా అతిగా అనుభవించకూడదు. ఎంత అవసరమో అంతనే. ఇప్పుడు మీరు భోజనం చేస్తారు, ఎంత చేస్తారు భోజనం చెప్పండి? భోజనం ఎంత తింటారు? కడుపులో పట్టేకాడికే తింటారా, ఎక్కువ తింటారా? కడుపులో పట్టేకాడికే తింటారు కదా. అట్లనే అదే నియమము అన్ని విషయాల్లో ఉండాలి. ధనం పట్ల కానీ, ఇంకా ఇతర విషయాల పట్ల కానీ అంతనే ఉండాలి. అంటే మనకు ఎంత అవసరమో అంతవరకే ఆ విషయాలను మనం సంగ్రహ చేసుకోవాలి, కానీ అధికంగా చేయకూడదు అని చెప్పినాడు. ఎందుకంటే ఈ భోగాలకు ఆసక్తులైనటువంటి మంచి మంచి మేధావులు, పండితులు, శూరులు, వీరులు కూడా వాళ్ళు మటుమాయమైపోయినారు, మట్టుబెట్టబడ్డారు కదా. వింటాం కదా మనం పురాణాల్లో, ఇతిహాసాల్లో. ఆ రావణుడు రూప విషయానికి లోబడి వాడు మటుమాయమైపోయిందా లేదా? కీచకుడు వాడు నాశనమైపోయిందా లేదా? ఇంకా ఎంతమంది అటువంటి వాళ్ళు, ఎంతో మేధావులు, పండితులు కూడా ఈ విషయాలకు లోనయ్యి వాళ్ళు నాశనమైపోయారు. అందుకని విషయ లోలుపత అనేది ఉండరాదు అని చెప్పినాడు. కబీర్ దాసును వచ్చి మాయా అన్నదంట. కబీర్ దాసు నువ్వు నన్ను గెలిచినవులే అన్నదంట. అంటే ఆయన అంటాడంట, ఇంకా శ్వాసలు ఉన్నాయి, కొన్ని శ్వాసలు ఉన్నాయి, ఆ శ్వాసలు అయిపోతే నేను గెలిచినట్టు అన్నాడంట. అంటే చూడు, అంటే చివరి శ్వాస దగ్గర కూడా మాయకు లొంగబడకూడదు, ఈ విషయాలకు లొంగబడకూడదు అని మనకు ఆ దృష్టాంతం చెప్తుందన్నమాట. కాబట్టి స్త్రీనామక చండమారుతము ధాటికి చపల మానవులు గడ్డిపోచవలే గజగజలాడిపోతారంటాడు. ఇప్పుడు స్త్రీలోలుల విషయంలో చెప్తున్నాడు. స్త్రీలోలులైనటువంటి వాళ్ళు ఆమె ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతారు వీళ్ళు. ఎందుకంటే ఆమెకు వాడు ఆసక్తుడైపోయినాడు, ఆమెకు వశగతుడైపోయినాడు. ఆమె ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతారు. చూసారా, ఎటువంటి మహా వీరాది వీరులు కూడా వాళ్ళు వశగతులైపోయి స్త్రీలోలులయ్యి ఆ స్త్రీ చెప్పినట్టు విని వాళ్ళు వీరులైపోతారు. అప్పుడు వీరులు గారు ఇక. చూసారా, అందుకని మరి మనకు భగవద్గీత ఏం చెప్తుంది అని అంటే, గీతా భక్తులు ఈ వివిధ లోలుత్వాలకు స్వాధీనము కారాదు అని చెప్తున్నాడు మనకు. గీతా భక్తులు ఎవరైతే ఉన్నారో, గీతను ఆశ్రయించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అనేకమైనటువంటి లోలుప్తాలు చెప్పాడు. అటువంటి లోలుప్తాలతో మనము వశం కాకూడదు, స్వాధీనం కాకూడదు అని చెప్తున్నాడు. గ్రామ్య గీతం న శృణుయాత్
గ్రామ్య గీతాలను వినకూడదు అని మనకు భాగవతం చెప్తుంది. గ్రామ్య గీతాలు అంటే మామూలుగా ఈ డిస్కో పాటలు, సినిమా పాటలు ఏవైతే ఉన్నాయో అటువంటివి అన్నమాట. వాటికి ఆసక్తులు కాకూడదు అంటాడు. ఇప్పుడు కొందరు సాధువులకు కూడా సినిమా పిచ్చి ఉంది. ఉత్తమ సాధకులు, ఉత్తమ సాధువులు, ఉత్తమ భక్తులు సినిమాలకు పోమని ప్రమాణం చెయ్యాలి. మనకు రామకృష్ణానంద స్వాములు చెప్తున్నాడు, ప్రమాణం చేయండి ఇప్పటి నుంచి. సాధువులు, సన్యాసులు, ఉత్తమ భక్తులు, సాధకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజు నుండి, ఈ క్షణం నుంచి సినిమాలకు పోకూడదు అని ప్రమాణం చేయండి, గీత మీద చేయబెట్టి అంటున్నాడు. సరే, మనలో అటువంటి వాళ్ళు ఎవరు లేరనుకోండి, అట్లా ఎవరైనా ఉంటే ఈ కాడి నుంచి ఆ పని చేయకూడదు. ఈనాడు వెలిసిన సాధు పరిషత్తు ఈ విషయంపై కూడా నిఘా పెట్టాలి అంటాడు. ఇప్పుడు సాధు పరిషత్తు అంటే సాధు సమాజం ఏదైతే ఇప్పుడు వర్తమానంలో ఉందో ఈ విషయంలో కొంచెం నిఘా పెట్టాలి అని అంటాడు. అజామీలుడు ఒక్కసారి చూడరాని దృశ్యాన్ని చూసి అతడు విషయలోలుడైపోయినాడు. చూసారా? మరి రోజు సినిమాలు చూసే వాళ్ళ సంగతి ఎట్లా అంటాడు. సినిమాలు ఏముంటాయి అవన్నీ అన్నీ ఎటువంటివి ఉంటాయా ఆ దృశ్యాలు, చూడకూడనటువంటి దృశ్యాలు అన్నమాట. మరి ఇప్పుడు వర్తమాన సమాజంలో ఆ సినిమాలు చూసి స్త్రీలు మరీ చెడిపోయారు. ఏదో సంస్కారం ఉన్నవంతులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారు వాళ్ళని చూస్తే దయ్యాలను చూసినట్టు అనిపిస్తాయి. పూర్తిగా చూడడానికి శక్యం కాదు, ఆ దృష్టి అటు పడేయడానికి కూడా సాధ్యం కాదు. అటువంటి దృశ్యాలలో ఉంటారు వాళ్ళు. మరి అట్లాంటి వేషాలు వేసుకొని చూస్తే ఈరోజు అనేకమైనటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. అంటే ఎందుకు జరిగి చెప్పండి? అటువంటి దృశ్యాలు శరీరాన్ని మొత్తం బయటేసుకొని తిరిగితే పురుషులకు ఏమైనా ఉంటుందా? లేదా బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు అని చెప్పింది ఉన్నది. మరి ఇలాంటి అత్యాచారాలు జరగకుండా ఎలా ఉంటాయి చెప్పండి? ఈ అత్యాచారాలు జరగడానికి స్త్రీలే ముఖ్య కారణం కదా. వాళ్ళు కనుక మంచిగా మన హైందవ సంప్రదాయాన్ని అనుసరించి బొట్టు, గాజులు, మరి ఏదైతే మన సంప్రదాయానుసారంగా ఉన్నాయో ఆ తిరిగి ఉన్నట్లయితే ఎవరికి కూడా ఆకర్షణ ఉండదు. కానీ ఇప్పుడు ఎట్లా పాశ్చాత్యమైనటువంటి వేషాలు, డ్రెస్సులు వేసుకొని చెప్పడానికి కూడా సిగ్గనిపిస్తుంది. అటువంటి దృశ్యాలు అన్నమాట. పురుషులు కూడా అంత ధైర్యంగా ఉండరు, అటువంటి డ్రెస్సులు వేసుకుంటారు, వాళ్ళు చెప్పడానికి రాదు. మరి అటువంటి దృశ్యాలను చూసి సాధకులైనటువంటి వారు, గీతా భక్తులైనటువంటి వారు మోసపోకూడదు, అటువంటి విషయ లోలుప్తాన్ని పొందకూడదు అని మనకు సావధానం చేస్తున్నాడు. పాశ్చాత్య దేశాల్లో భోగాలు ఎంత పెంచుకుంటే అంత గొప్ప. పాశ్చాత్య దేశాలు మన భారతదేశాన్ని విడిస్తే అంత ఏ దేశంలో కూడా ఈ సంప్రదాయం లేదు, ఈ సంస్కారాలు లేవు. అయితే భోగాలను ఎంత గొప్పగా అనుభవిస్తే అంత గొప్ప అనుకుంటారు వాళ్ళు. కానీ మన భారతదేశంలో ఎంత తగ్గించుకుంటే అంత గొప్ప అని చెప్పినాడు. ఎంత సింపుల్గా, ఎంత సాధారణంగా ఉంటే అంత గొప్ప మన హైందవ సంప్రదాయంలో. చూసారా? కౌపీనవంత ఖలు భాగ్యవంత కదా, కౌపీన పంచకంలో చెప్పారు కదా. మన భారతదేశంలో చాలా గొప్పవాడు ఎవరు, భాగ్యవంతుడు ఎవరు అంటే కౌపీనవంత. లంగోటు బహాదూర్ ఉంటాడు కదా, అతడే భాగ్యవంతుడు అంటాడు. ఎందుకు? అతనికి దేని మీద ఆశ లేదు. ఆశ ఉంటే మనసు చంచలం అవుతుంది, చంచలం ఉంటే అశాంతి వచ్చేస్తుంది, శాంతి ఉండదు. మరి అతనికి దేని మీద ఆశ లేదు కాబట్టి కేవలం పరమాత్మ యందే తన స్వరూపానందాన్ని అనుభవించుకుంటూ ఉంటాడు కాబట్టి ఆనందంగా ఉంటాడు. అంతటి భాగ్యవంతుడు ఇంకో లేడు అంటాడు. తెలిసిందా? అందువల్ల మరి ఏ విధమైనటువంటి విషయ లోలుపత ఉండరాదు, భోగాసక్తి ఉండరాదు అని చెప్పినాడు. తర్వాత మార్దవం అంటే మృదు స్వభావం కలిగి ఉండాలి అంటాడు. ఇది దైవీ సంపద. ఈ దేహము గట్టిగా ఉండాలి, మనస్సు మృదువుగా ఉండాలి. సాధన చేయాలంటే శరీరం అవసరం, శరీరం గట్టిగా ఉండాలి, కానీ మనసు ఎలా ఉండాలి? మృదువుగా ఉండాలి. అది మార్దవం అంటారు. ఆ మృదుత్వమే మనకు సాధనలో ప్రగతిని తీసుకొస్తుంది కదా. సౌమ్యంగా ఉన్నట్లయితే మనము ఇతర సాధనలను కూడా దాంతోపాటు సాధించి మనము అధ్యాత్మ సాధన చేయగలుగుతాం అని చెప్తూ ఉన్నాడు. ఒక దృష్టాంతం ఇచ్చినాడు ఇక్కడ. ఒక సాధు మహాత్ముడు అవసాన దశలో ఉన్నాడు, అంటే ఇప్పుడో అప్పుడో అన్నట్టు ఉన్నాడు. అప్పుడు శిష్యులందరూ కూడా అతని చుట్టూ చేరి, ఏ గురుదేవా మాకు ఏదైనా ఒక ఉపదేశం చేయండి అన్నారు. అని అంటే ఆయన వెంటనే నోరు తెరిచాడు. చూస్తున్నారా ఆయనలారా? చూస్తున్నాం స్వామీజీ. ఏం కనపడుతున్నాయి మీకు?
పండ్లు కనపడుతున్నాయి అన్నాడు. ఏం కనపడుతున్నాయి? పండ్లు కనపడుతున్నాయి. ఇంకేం కనపడుతుంది నాయన? నాలుక కనపడుతుంది. ఇదే నా ఉపదేశం అన్నాడు. ఏదైనా ఉపదేశం చేయని వాళ్ళు అడిగితే ఇదే నా ఉపదేశం అన్నాడు. ఏమిటి ఇదని తాత్పర్యము అంటే ఈ 32 పండ్లలో మెత్తగా ఉందే అది ఏమి? నాలుక. చూడు, 32 పండ్లలో ఉండి కూడా నాలుక ఎంత వివేకంతో తప్పించుకొని తిరుగుతుందా లేదా? అది కొంచెం ఏమరపాటుగా పండు కిందికి పోయిందనుకో, అప్పుడు ఏమవుతుంది? కట్ అవుతుంది. చూసారా? అది అన్నమాట. ఇన్ని పండ్లలో అది మెత్తగా ఉన్నటువంటి ఆ నాలుక ఎంత వివేకంతో ఉందో మీరు కూడా ఈ ప్రపంచంలో అట్లే ఉండండి నాయన అన్నారు. ఇది ఉపదేశం. అంటే మృదుత్వం కలిగి వివేకంతో, మృదుత్వం అంటే మరీ అమాయకత్వం కాదు, వివేకంతో ఉండాలి. వివేకంతో సౌమ్యంగా మృదు స్వభావం కలిగి ఉండాలి అని ఈ విధంగా మార్ధవం గురించి చెప్పిన తర్వాత హ్రీహి అన్నాడు. హ్రీ అంటే సంస్కృత శబ్దం, ఇది లజ్జ, సిగ్గు అంటారు కదా. అయితే సిగ్గు కూడా మనకు ఉండాలి అంటాడు. స్త్రీకి కానీ పురుషునికి కానీ యోగ్యమైనటువంటి లజ్జ ఒక భూషణము అంటారు. స్త్రీకి కావచ్చు, పురుషునికి కావచ్చు, యోగ్యమైన లజ్జ ఉండాలి, యోగ్యమైన సిగ్గు ఉండాలి. అది అతనికి భూషణమే. కానీ అయోగ్యమైనటువంటి పనులు చేయడానికి, అధర్మమైనటువంటి పనులు చేయడానికి, ఇతరులను హింసించడానికి, ఇతరులను కొట్టడము మొదలైనటువంటి చేయడంలో సిగ్గు ఉండాలి. అవి చేయకూడదు. అంటే అధర్మమైనటువంటి పనులు చేయడంలో సిగ్గుపడాలి. ధర్మకార్యాల్లో సిగ్గు వద్దు, బాజాప్తా ఉత్సాహంతో ధర్మకార్యాలు చేయాలి అంటాడు. కానీ ఈనాడు ఈ ముందుకు వచ్చిన మానవుడు, కలికాలపు నవనాగరిక సభ్యమానవుడు దేనికి సిగ్గుపడాలనో దానికి సిగ్గుపడడం లేదు అంటాడు. చూడు, పాపకార్యాలు చేయడానికి, అధర్మమైనటువంటి పనులు చేయడానికి, శాస్త్ర నిషిద్ధమైనటువంటి పనులు చేయడానికి సిగ్గు ఉండాలి అన్నాడు. కానీ ఎక్కడ సిగ్గు ఉండాలనో అక్కడ సిగ్గు లేదు. ఇప్పుడు ఈ నవనాగరికతకు ఉందా? అధర్మం అంటే అబద్ధము ఆడకూడదు అని మనకు శాస్త్రం చెప్పింది. వీడు రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడుతూ లెక్కలేదు. మరి సిగ్గుందా? మనకి సిగ్గు లేదు. చూసారా? పాపం పనులు చేయొద్దు, అక్కడ సిగ్గు ఉండాలని చెప్పింది. వీడు ఎన్ని పాపం పనులు చేస్తున్నాడో వానికే లెక్కలేదు. ఇతరులను మోసం చేయడము, అనేక అబద్ధాలు ఆడడము, హింసించడము, అనేక పనులు చేస్తూ ఉన్నాడు సిగ్గు లేకుండా. చూసారా? ఎక్కడ సిగ్గు ఉండాలో అక్కడ లేదు, ఎక్కడ సిగ్గు ఉండకూడదో అక్కడ సిగ్గుపడుతున్నారు. చెప్తున్నాడు చూడండి. సిగ్గు క్లబ్కు పోవాలంటే, సినిమాలకు పోవాలంటే సిగ్గు ఉండాలి, అంతే కదా? ఉన్న సిగ్గు. ఇప్పుడు ఈనాటి నాగరికతకు క్లబ్లలో పోతున్నారు, సినిమాలకు పోతున్నారు, పేకాట ఆడుతున్నారు. ఏది చేయకూడదో, ఎక్కడ సిగ్గు ఉండాలో అక్కడ సిగ్గు లేదు. దిక్కుమాలిన సిగ్గు చూడు వారికి అక్కడ లేదు అంటాడు. కానీ మఠానికి పోవాలంటే, మందిరాలకు పోవాలంటే సిగ్గుపడతారు. చూసారా? ఇప్పుడు ఎంతమంది జనం ఉన్నారు లోకంలో, ఎంతమంది సత్సంగానికి వస్తున్నారు. సిగ్గు కదా. మంచి మాటలు వినడానికి సిగ్గు, మఠానికి పోవడానికి సిగ్గు, మందిరానికి పోవడానికి సిగ్గు, మాలని వేసుకోవాలి మెడ మీద అంటే సిగ్గు, విభూతి ధరించాలంటే సిగ్గు కదా, సాధు వస్త్రాలు వేసుకోవాలంటే సిగ్గు, మహాత్ముల సహవాసం చేయాలంటే సిగ్గు. ఎందుకంటే తన మిత్రులు చూశారంటే ఏమంటారు? ఏమరా, ఏమైందిరా నీకు, ఎట్లెట్లా చేస్తున్నావురా నువ్వు, మందిరం పోయిగా బొట్టు పెట్టుకున్నాడుగా మహాత్ముల తిరుగుడు, ఎందురా ఇది? మంచిగా ధనం సంపాదించాలి, పని చేసుకోవాలి, విషయాలు అనుభవించాలి, కానీ ఏమరా నీకేమైందిరా అని అంటారు. వాళ్ళ గురించి వీడు సిగ్గుపడుతున్నాడు. వాళ్ళు ఏమంటారో అని సిగ్గుపడుతున్నాడు. కొందరికి ఇచ్చ ఉంటుంది, కానీ ఇతరులు ఏమంటారో అని సిగ్గుపడతారు, రారు. చూడు, కొందరికి స్వ ఇచ్చ ఉండదు, ఇచ్చ ఉన్నా కానీ ఇతరులు ఏమంటారో అని సిగ్గుపడి రారు. చూడు, ఎక్కడ సిగ్గుపడకూడదో అక్కడ సిగ్గుపడుతున్నారు, ఎక్కడ సిగ్గుపడాలో అక్కడ సిగ్గుపడతలేరు. ఈ విధంగా చెప్తున్నారు. భగవద్గీత చదవాలంటే, భజన చెయ్యాలంటే, విభూతి బొట్టు పెట్టుకోవాలంటే ఎక్కడ లేని సిగ్గు. భగవద్గీత చదవాలంటే స్వయంగా నేను కొంతమందికి భగవద్గీత వితరణ చేశాను. చేస్తే వాళ్ళు మన మాట కాదని లేక తీసుకెళ్ళారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అయ్యో 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 ఏం తెచ్చినావు భగవద్గీత, ఇంట్లోకి ఎందుకు తెచ్చినవే, ఇంట్లోకి తీసుకురావద్దే, ఇచ్చిరాపో ఎవరు ఇచ్చాను నీకు, అయ్యో ఇచ్చినోడు మంచోడే, నువ్వు తెచ్చిందని మంచిదానివే, పో 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 ఇచ్చిరాపో అంటారు. చూడు, కొంపలు అంటుకున్నట్టు సిగ్గుపడుతున్నారు. భగవద్గీత ఇంట్లోకి తీసుకుపోవడానికి సిగ్గుపడుతున్నారు. చూసారా? ఇది రామకృష్ణ స్వామి అదే చెప్తున్నాడు. భగవద్గీత చదవాలంటే,
భజన చెయ్యాలంటే, విభూతి పట్టుకోవాలంటే చూడు సిగ్గుపడతారు కదా. కానీ ఎక్కడ తల వంచాలో అక్కడ తల వంచరు. మహాత్ముల దగ్గర తల వంచాలి, భగవంతుని దగ్గర తల వంచాలి, సద్గ్రంథాలకు నమస్కారం చేయాలి, ఇక్కడ తల వంచాలి. కానీ ఎక్కడ తల వంచకూడదు అక్కడ తల వంచుతారు. పోలీసులకు తల వంచుతారా లేదా? ఏయ్ బయటో కూర్చుంటాడు, ఉటో లేస్తాడు, వాడు తల వంచుతుండా లేదా? అక్కడ ఆ మంగళవాన్ దగ్గరికి పోయి తల వంచుతావా లేదా? మంగళవాన్ దగ్గరికి పోయి తల వంచుతావా లేదా? వాడు ఎట్లా అంటే అట్లా వంచాలి. ఇటను ఇటు, ఇటాను ఇటు, మీదిక ఎట్లా అంటే అట్లా వింటున్నాడా లేదా? కానీ గురువు చెప్తే వింటాడా వాడు? చెప్పు. గురువు దగ్గర తల వంచుతాడా? వంచాడు. చూడు ఇది సిగ్గులేని పనులు ఈ విధంగా చేస్తున్నారంటాడు. అయితే మానవ లోకంలో తానొక ప్రతిష్ఠితుడమైనటువంటి, శ్రేష్ఠుడైనటువంటి, ఆదరణీయుడైనటువంటి మానవుడు కావాలి. వాడు ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకొని ఇతరుల చేత పూజ్యుడు కావాలి. కానీ అటువంటి పనులు చేస్తలేరు, ఆధ్యాత్మ చింతన చేస్తలేరు అంటాడు. ఈ విధంగా ఇంకా ఎన్నో దృష్టాంతాలు చెప్పినాడు. ఇక్కడ చెప్పి అయోగ్య కార్యము తనలో జరిగినప్పుడు సిగ్గుపడి పశ్చాత్తాపం పొందాలి అంటాడు. ఏదైనా జరగరాని ఘటన తన ద్వారా జరిగిందనుకో, అయోగ్యమైనటువంటి పని జరిగిందనుకో, అప్పుడు దానికి సిగ్గుపడి పశ్చాత్తాపాన్ని పొందాలి అంటాడు. నా జీవితం పరమార్థ మార్గంలో ఎంత ముందుకు పోయింది, నాలో ఉండే దోషాలను ఎంత మట్టుకు నివారించుకున్నాను, గురువులు పెద్దలు చూపించిన మార్గంలో నడుస్తున్నానా లేదా, వెనుకబడి ఉన్నానంటే నా బద్ధకమా, నా అవివేకమా కాదా అని ఈ విధంగా విచారణ చేయాలి. గురువు చెప్పిన మాటలో వాళ్ళ మార్గంలో నడుస్తున్నానా లేదా, మన సంప్రదాయానుగుణంగా నేను మెదులుకుంటున్నానా లేదా, మరి పరమార్థ మార్గంలో నేను ఎంతవరకు ముందుకెళ్ళాను కదా, నాలో ఏవైనా దోషాలు ఉన్నాయా, తన అంతఃకరణాన్ని తాను పరీక్షించుకోవాలి, శోధన చేసుకోవాలి. ఏవైనా దోషాలు కనుక కనపడినట్లయితే వాటిని నివృత్తి చేసుకోవాలి. ఈ విషయంలో మనం సిగ్గుపడరాదు. కానీ చేయకూడనటువంటి పనులు, సిగ్గుచేటైనటువంటి పనులు చేయకూడదు అని ఈ విధంగా చెప్పి, తర్వాత అచాపలం అనేటువంటి దైవీ గుణాన్ని చెప్తున్నాడు. చాంచల్యం ఉండకూడదు. సాధకుడైనటువంటి వానికి విక్షేపము, చంచలత, ఉద్విగ్నత ఉండకూడదు అంటాడు. ఈ చపలత్వం అనేది ఈ కాలంలో ఎక్కడ చూస్తే ఎక్కడ కనపడుతుంది అంటాడు. సంతలు పోయినా చపలమే కనపడుతుంది, ఏ కొట్టుకు పోయినా చపలమే కనపడుతుంది, ఏ బజార్లో నిలబడి, వీధిలో నిలబడి చూసినా చాంచల్యమే కనపడుతుంది. ఎందుకు? మానవుడు స్థిరంగా ఉంటే కదా. ఏ మానవుడైనా స్థిరంగా ఉన్నాడా? చంచలం, పరుగో పరుగు, పరుగో పరుగు, చంచలమే. అందుకని ప్రతి రంగంలో కూడా ఈ చంచలత కనపడుతుంది. స్థిరత్వం ఎక్కడా లేదు అంటాడు. స్థిమితం అనేది ఎక్కడా లేదు. ఏ విధంగా పాదరసాన్ని కిందేస్తే అది స్థిరంగా ఉండదు, అటు ఇటు అటు ఇటు దొర్లాడుతూ ఉంటుంది పాదరసం. ఆ విధంగా మనిషి దొర్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ అక్కడ, ఇక్కడ అక్కడ, అది కావాలి, ఇది కావాలి, అది తేవాలి, ఇది తేవాలి, ఇది సంపాదించాలి, అది సంపాదించాలి. అయ్యో, వాడు రోజు లోపల ఎన్ని వేషాలు వేస్తాడో చూడండి. స్థిరత ఉందా? లేదు. ఈ చాంచల్యం అనేది మనకు ప్రతి ఇంద్రియంలో కనపడుతుంది అంటాడు. వాక్కు లోపల చాపల్యం ఉన్నది, శబ్దం శ్రవణం లోపల చాపల్యం ఉన్నది, కంటి లోపల చాపల్యం ఉన్నది, మరి జిహ్యేంద్రియం లోపల చాపల్యం ఉన్నది. అన్ని ఇంద్రియాల్లో చాపల్యం కనపడుతుంది అంటారు. ఎందుకు? వాటి వాటి విషయాల్లో పరుగులు తీస్తున్నాయి ఇంద్రియాలన్నీ కూడా. మరి ఎక్కడ స్థిరం ఉన్నాయి? అందుకని చపలత అనేది అన్ని ఇంద్రియాల్లో మనకు కనపడుతుంది అంటాడు. సాధువుల్లో, సన్యాసుల్లో కూడా ఈ చపలత్వం ఒక ఫ్యాషన్ అయిపోయింది అంటాడు. సాధువుల్లో, సన్యాసుల్లో కూడా ఈ చపలత్వం ఫ్యాషన్ అయిపోయిందంట. చాపల్యము మర్కట స్వభావము అంటారు. ఈ చపలత అనేది మర్కట స్వభావం. ఎందుకు? మర్కటం అనేది ఒక చోట ఉంటుందా? మర్కటం అంటే కోతి ఒక చోట స్థిరంగా ఉంటుందా? ఉంటుంది. చూసినావు ఎప్పుడన్నా? స్థిరంగా కోతి ఉండేది ఒక క్షణమన్నా ఎప్పటి కుగున్న కన్నే ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, అటు ఎగురుతుంది, ఇటు ఎగురుతుంది. ఉంటుందా? స్థిరంగా ఉండదు. ఒక కవి ఒక పద్యం రాశాడు. కపిరచ కాపిసాయన మదమత్త వృష్టికేన సందష్ట అపిచ పిశాచగ్రస్తం కిం బ్రూహి తస్య వైచిత్ర్యం అన్నాడు. ఒక ఆయన కోతులను ఆడించుకునేవాడు ఉంటారు కదా, కొంతమంది కోతులను ఆడించుకొని ఏదో జీవనాధారం గడుపుకుంటూ ఉంటారు. అయితే అతడు కోతులను ఆడించినాడు. ఆడించి తాను సాయంత్రం వేళలో
వంట చేసుకున్నాడు, ఆ వంట పాత్ర అలా పెట్టాడు, మరియు ఆ అగ్ని చల్లార్చలేదు, ఆ పొయ్యిలో అగ్ని అట్లే ఉంది. అతడు అంతకుముందుకే అక్కడ పొయ్యి వచ్చాడు. ఎక్కడ తాటివనం కనపడుతుంది కదా, ఇక్కడ కళ్ళు గీయరు, తాటి చెట్లు మాత్రం బాగున్నాయి కదా. అయితే తాటివనంలోకి వెళ్ళాడు. ఆ తాటి కళ్ళు తాను కొంత తాగాడు, ఒక బుర్రలో ఆ సొరకాయ బుర్రల్లో తెచ్చుకున్నాడు. తెచ్చుకొని దానికింత తాగించాడు. దేనికి? ఆ కోతికి. ఎందుకంటే అది ఇంత కష్టం చేసింది కదా, దానివల్లనే వీడు బతుకుతున్నాడు కదా, దానికి కూడా కొద్దిగా సుఖాన్ని ఇద్దామని దానికింత తాగిచ్చాడు. చూసారా? ఇప్పుడు కవి అంటాడు, ఆ కోతి స్వభావంగానే చంచలము, స్వాభావికంగానే చంచలము, దానికి ఎవరేమనుకున్నా కానీ చంచలమే ఉంటుంది. దానికి ఇతడు కొంచెము తాగించాడు. ఇప్పుడు ఎట్లా ఉండాలి దాని పరిస్థితి? మరీ చంచలం అవుతుంది కదా. అంతలో అది అటు ఇటు ఎగురుతూ ఆ పొయ్యిలో దూకింది. ఇప్పుడు ఎట్లా ఉండాలి? మరీ ఎగురుతుంది, ఇక అటు ఇటు ఎగురుతుంది. అటు ఇటు ఎగురుతుండగా అక్కడ చెత్త చెదారంలో ఒక తేలు ఉంటే ఆ తేలు కుట్టింది. ఇప్పుడు చెప్పు ఆ కోతి సంగతి ఎట్లా ఉండాలి? అందులో దానికి ఒక దయ్యం పట్టింది అంటాడు. ఆ పిశాచగ్రస్త, పిశాచం చేత గ్రస్తమే అంతా పిశాచం పట్టింది దానికి. ఇప్పుడు కిం బ్రూహి తస్య వైచిత్ర్యం అంటాడు. ఇప్పుడు దాని యొక్క వైచిత్ర్యం, దాని యొక్క చలనము, దాని చంచలత ఎట్లా ఉండాలి చూడండి అంటాడు. చెప్పడానికి వస్తుందా ఇక అట్లా. అదేవిధంగా మన ఇంద్రియాలు చపలమే ఉన్నాయి, మన మనస్సు మరీ చపలం ఉన్నది. మనసే కోతి అని చెప్పింది ఉన్నది శాస్త్రంలో. కాబట్టి ఈ చంచలత ఏదైతే ఉన్నదో ఇదొక పిశాచి లాంటిది. అందుకని కోతి లాంటి చంచలాన్ని మనం అరికట్టుకోవాలి అంటాం. కొందరు సత్సంగం వింటూనే ఉంటారు, వింటూనే ఆ కాలు ఇట్లా ఊపుతూ ఉంటారు. చూడండి మరి ఎప్పుడన్నా, నేను చూస్తూ ఉంటా, ఎదురుగా ఉంటా కదా, నేను చూస్తూ ఉంటాను. అందరు ఎవరు ఎట్లా కాలు అదిరిస్తారు. కొందరు ఇట్లా అంటారు, కొందరు ఇట్లా అంటారు. ఒకటి ఇటు గిల్లుకుంటాడు, ఒకటి గిల్లుకుంటాడు. లేకపోతే కొందరు అగ్గిపెట్టె కూడా జేబులో పెట్టుకొని వస్తారు కదా, ఎవరు వాళ్ళు కూడా వస్తారు. అగ్గిపెట్టె తీసి ఆ పుల్లను తీస్తారు, దానికి ఇలా చుంచుకుంటూ ఉంటారు. అంటే ఇదంతా ఏంటిది? చాపల్యము అంటాడు. స్థిరంగా లేరు, చక్కగా ఏకాగ్రతగా మంచిగా స్థిరంగా ఉండి వినాలి కదా. వాడేమింటాడు? చంచలం, అదొకటి ఇదొకటి పని చేస్తూ ఉంటాడనమాట కదా. అట్లా ఈ విధంగా చంచల స్వభావము ఉంటుంది అంటాడు. అదే చెప్పినాడు ఇక్కడ రామకృష్ణ స్వామి. కాళ్ళు ఆడిస్తూ ఉండడము, చేతులు ఊపుతూ ఉండడము, తలకాయ ఎగరేస్తూ ఉండడము, గోళ్ళు గిల్లడము, పుల్లలు ఆకులు తుంచడము, ఇవన్నీ చేస్తారు. ఇదంతా ఏంటిది? చాపల్యం అంటాడు. తెలియకుండానే ఇంద్రియాలు చంచలంగా అవి అవుతూనే ఉంటాయి అంటాడు. ఇవన్నీ వ్యర్థ చేష్టలు కదా. ఏనుగు అంత గొప్పదైనా వట్టి చపలము, కాళ్ళు చపలము, కళ్ళు చపలము, తోక చపలము, తొండము చపలము. ఎందుకంటే అది మదప్రాణి. చూసారా? అది మదప్రాణి కాబట్టి దానికి మదప్రియనుగా అంటారు కదా, అందుకని దానికి చంచలం ఎక్కువ ఉంటుంది. అదే సింహము, అది ఒక దగ్గర పడుకున్నదంటే కదులదు, అది అలాగే పడుకుంటుంది. ఎందుకంటే దానికి మెసిలిచేటోడే లేడు కదా. సింహం దగ్గరికి ఎవడైనా ముట్టుకుంటాడా? ఎవడైనా దాన్ని విక్షేపం చేస్తాడా? అలాగే కదలకుండా పడుకుంటుంది. అది నడిస్తే కూడా టీవీగా నడుస్తుంది. సింహం నడక, అది ఒక్క అడిగేస్తుంది, మళ్ళీ వెనక్కి చూస్తుంది, ఇంకో అడిగేసి ఇటు చూస్తుంది, అదొక టీవీగా నడుస్తుంది. అట్లా ఉండాలి, సింహంలాగా ఉండాలి, కానీ ఈ ఏనుగులాగా కోతిలాగా ఉండకూడదు అంటాడు. ఈ విధంగా సాఫల్యం గురించి చెప్పి తర్వాత తేజస్సు గురించి చెప్తున్నాడు. మొత్తం 26 గుణాలు ఉన్నాయి, దైవీ గుణాలు. అందులో ఈ తేజస్సు అనేది 21. తేజస్సు అంటే ఏమిటంటే శమ ప్రధానేషు తపోధనేషు గూఢం హి దాహాత్మకమస్త తేజ అంటాడు. శమ ప్రధానమైనటువంటి తపోధనులలో నిగ్రహానుగ్రహ సమర్థమైనటువంటి తేజస్సు అణిగి ఉంటుంది. ఇప్పుడు కొందరిలో మహాత్ముల్లో నిగ్రహానుగ్రహ శక్తులు కూడా ఉంటాయి. ఎవరిని అదుపులో పెట్టాలి? చంచల స్వభావము, దుష్ట స్వభావము, మూర్ఖులు, కొందరు పాపిష్టులు ఉంటారు కదా, వాళ్ళని అదుపులో పెట్టాలంటే సంకల్పం చేస్తే చాలు, వాడు సరిగ్గా అదుపులోకి వచ్చేస్తారు. హింసక పశువులను కూడా అదుపులో పెడతారు నిగ్రహానుక శక్తులు ఉన్నటువంటి వాళ్ళు. సరే, అది మతంగ మహర్షి ఋషి యొక్క ఆశ్రమంలో మనకు కనపడుతుంది రామాయణంలో. అక్కడ సింహాలు, జింకలు, మేకలు, అన్ని రకాల పశువులు ఒక దగ్గర కూడి అవి సహవాసంగా ఉండేదంట. ఇప్పుడు సింహాలకు, జింకాలకు, మేకలకు విరోధం కదా, అయినా కానీ అవి అన్యోన్యంగా ఉంటాయి. ఎందువల్ల?
ఆ మహాత్ముని యొక్క తపోబలం, తేజస్సు చేత. అదన్నమాట. ఆ విధంగా నిగ్రహానుగ్రహ శక్తులు కలిగినటువంటి వాళ్ళు ఆ విధంగా చేయగలుగుతారు. ఎందుకు? వాళ్ళలో ఆ తేజస్సు అనేది ఉంది అంటాడు. అందుకే కొందరు మహాత్ముల యొక్క ఫోటోలు కదా తీస్తారు. తీసిన తర్వాత తల వెనుక ఏదో సూర్యుని ప్రకాశం వలె, ఒక తేజస్సు వలె అట్లా పెడతారు వాళ్ళు. అంటే తాత్పర్యం ఏంది అంటే మహాత్ములలో తేజస్సు ఉంటుంది అని చెప్పడానికి అది అంతే. అయితే ఇప్పుడు ఎవరు అంటే వాళ్ళే పెట్టుకుంటారు అనుకో, ఆ మాట వేరు. దానికే దైవీ తేజస్సు, బ్రహ్మ తేజస్సు అని కూడా అంటారు కదా. అయితే తేజస్సు కలిగినటువంటి మానవులు మౌనంగా ఉంటారు. వారి యొక్క ఆచరణతోనే ఇతరులకు బోధ చేస్తారంటారు. వారి యొక్క ఆచరణలోనే ఇతరులకు బోధ అవుతుంది. అయితే ఆచరణలోనే బోధ అవుతుంది, కానీ చూసేవారు కూడా ఆ దృష్టితో చూస్తే వాళ్ళకి బోధ కలుగుతుంది. ఏదో మనలాంటి వాడైతే మామూలు వాడే కదా అని అనుకుంటే మాత్రం వాళ్ళకి బోధ కలగదు. ఎందుకంటే దృష్టి రేవో సృష్టి, దృష్టి ఎట్లా ఉంటే సృష్టి అట్లా ఉంటుంది. మన దృష్టి అనుసారంగానే మనకు బోధ అవుతుంది. చూడు ఇది దత్తాత్రేయుల వారు భూమి నుండి కూడా ఉపదేశాన్ని పొందినా లేదా? భూమిలో స్థిరత ఉంటుంది, మరి క్షమాశీలత ఉంటుంది. దాన్ని చూసి ఉపదేశాన్ని పొందినాడు దత్తాత్రేయుడు. 24 మంది గురువులు అన్నాడు అతడు. ఎవరు వాళ్ళు? ఇవే ఒక పావురాలు, ఒక వేశ్య, ఒక భూమి, మరి ఇట్లాంటివి కొన్ని చెప్పాడు. జలము, ఇటువంటివే అతని గురువులైనాయి. ఎందుకంటే వాటి ద్వారా ఒక్కొక్క గుణాన్ని గ్రహించి ఆ బోధ తీసుకున్నాడు దత్తాత్రేయుల వారు. చూసారా? అదేవిధంగా మహాత్ముల ద్వారా కూడా వాడి నడక ద్వారా, వారి యొక్క ఆచరణ ద్వారా, వాళ్ళ వ్యవహారం ద్వారా మనము బోధన తీసుకోవాలి, ఉపదేశాన్ని తీసుకోవాలి. మామూలు వాడే అని ఒక దృష్టితో చూస్తే వాళ్ళ ద్వారా మనకు బోధ కలగదు. అందుకని వాళ్ళ ఆచరణ చూడాలి, ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఏ విధంగా ఉంటున్నారు చూసి వాళ్ళ ద్వారా మనం బోధ తీసుకోవాలి. అయితే ఆ తేజస్సు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ ఆచరణ ద్వారానే లోకానికి బోధన అందిస్తారు అని చెప్తున్నాడు. అట్లా ఈ విధంగా తేజస్సు గురించి చెప్పి తర్వాత క్షమ గురించి చెప్తూ ఉన్నాడు. క్షమ అనేది ఓర్పు, సహనం. శంకరాచార్యుల వారు కూడా వివేక చూడమనిలో సాధనాలు చెప్పేటప్పుడు ప్రారంభంలోనే, ఎందుకంటే అధికారిని నిరూపణ చేయాలి. ప్రతి వేదాంత గ్రంథానికి అనుబంధ చతుష్టయం చెప్పాలి, అందులో అధికారి నిరూపణ చేయాలి కదా. ఒకవేళ అధికారి ఎవడు, దీనికి ప్రయోజనం ఏమిటి, ఇది ఎందుకు రాస్తున్నావు అని ఒకవేళ మనం చెప్పకపోతే ఎవడు కూడా అందులో ప్రవృత్తుడు కాడు గ్రంథంలో. అందుకని దాని ప్రయోజనము, దానికి అధికారి, అది ఎందుకు నువ్వు ప్రవృత్తం చేస్తున్నావు, ఇవన్నీ చెప్పాలి. ఆ విధంగా అధికారి నిరూపణ చేసేటప్పుడు శంకరాచార్యుల వారు చెప్పినాడు అన్నమాట. సహనం సర్వదుఃఖానం అప్రతీకారపూర్వకం చింత విలాపరహితం సా తితిక్ష నిగద్యతే అన్నాడు. సహనం సర్వదుఃఖాన, మనకు లోకంలో శీతోష్ణాది ద్వంద్వాల చేత మనకు సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి, వాటిని సహించాలి అంటాడు. సుఖ దుఃఖాలను అది కూడా ఏ విధంగా అప్రతీకారపూర్వకం అంటాడు. అంటే ప్రతీకార బుద్ధి లేకుండా ఆ సహనం చెయ్యాలి అంటాడు. ఇప్పుడు ఒక బలాఢ్యుడు ఒక బలహీనుని కొట్టాడు అనుకో, అప్పుడు వాడు సహిస్తాడు, ఎందుకు మళ్ళీ కొట్టే సామర్థ్యం లేదు అని. కానీ ఒక బలవంతున్నే ఒక బలహీనుడు కొట్టాడు అనుకో, అప్పుడు వాడిని ఒక్క దెబ్బ కొడితే వాడు కింద పడతాడు. అటువంటి సమర్థుడు ఉన్నాడు, అయినా కానీ ఓన్లే వాడు అజ్ఞాని ఉన్నాడు, తెలియదులే అని చెప్పి సహనంగా ఉంటే అది ఓర్పు అంటాడు. అంటే సహించుకునేటువంటి యోగ్యత మనలో ఉండాలి అంటాడు. యోగ్యత ఉండి సహించుకోవాలి, అదన్నమాట. అయితే సహించుకోవాలి అని పరీక్ష చేసుకోవడానికి మరి అవివేకంగా ప్రవర్తించవద్దు అంటాడు. ఎందుకనంటే చలికాలంలో చలి పెడుతుంది కదా, దాని స్వభావం ఉన్నది, కాలం యొక్క మహిమ. అయితే నాకు సహనశీలత ఉందా లేదా అని బట్టలు ఒలుచుకొని నేను వీధిలో పండుకుంటా అంటే కుదరదు. అది సహనశీలత కాదు, మూర్ఖత్వం అంటారు. తెలిసిందా? అందుకని దేనికైనా వివేకం అనేది ఉండాలి అంటాడు. అయితే మొత్తం మీద క్షమాగుణం మనకు ఉండాలి అంటాడు. క్షమయా ధరిత్రి అని అంటారు కదా. ధరిత్రి అంటే భూమి. భూమి క్షమ లోపల చాలా ఉత్తమురాలు. మనం ఓర్పును నేర్చుకోవాలంటే, సహనశీలతను నేర్చుకోవాలంటే భూమిని దృష్టాంతంగా తీసుకోవాలి, దత్తాత్రేయులు తీసుకున్నట్టు. ఆ విధంగా క్షమ ఉండాలి. ఎందుకంటే భూమిని వ్యవసాయదారులు నాగలతోనే దున్నుతారు కదా, భూమిని చీల్చుతారు. చీల్చినా కానీ మనకు ఔషధాలను ఇస్తుంది, ధాన్యాన్ని ఇస్తుంది. అది క్షమాశీలత అంటారు. చూసారా? ఆ విధంగా క్షమ అనగా భూమికి కూడా పేరు. అవధూత దత్తాత్రేయుడు భూమి తనకు మొదటి గురువుగా ఎన్నుకున్నాడు. తన్ను దున్ని దోకి నానా హింసలు పెట్టిన వానికి భూమి అన్నాన్ని పెడుతుంది. తనపై రాళ్ళు విసిరిన వానికి వృక్షము ఫలాలను ఇస్తుంది. చూడు, చెరుకును కోసినటువంటి కోడవలకి ఆ చెరుకు
తన యొక్క తీపిదనాన్ని ఇస్తుంది. ఇది క్షమాగుణం అంటాడు. ఈ విధంగా క్షమ కలిగి ఉండాలి అంటాడు. తర్వాత ధృతి అంటే ఏదైనా ఒక కార్యాన్ని సాధించుట లోపల దక్షత, దృఢ సంకల్పం ఏదైతే ఉందో దానికి ధృతి అంటారు. అది ఏదైనా కార్యాన్ని తలపెట్టి ప్రారంభించామా ఆ కార్యము ఫలావసాన పర్యంతం కూడా దాన్ని ఆపకుండా నిర్వర్తించాలి. ఫలమును పొందిన తర్వాతనే ఆపాలి, మధ్యలో ఆపకూడదు. అది దానికి అంటారు దక్షత, ధృతి, ధైర్యము అంటారు. ఆ విధంగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా కూడా జంకకుండా కార్యాలను నిర్వర్తించుట ఇదే ధృతి అంటాడు. ఈ విధంగా ధృతి కలిగి ఉండాలి అంటాడు. తర్వాత శౌచం గురించి ఇదివరకు మనం చెప్పుకున్నాం. ఆంతర శౌచము, బాహ్య శౌచం ఉంటుంది. మానసికంగా నైర్మల్యం, నిర్మలత, అంతఃకరణ శుద్ధి కలిగి ఉండుట ఆంతర శౌచము. మరి శారీరకంగా బాహ్య పరిసరాలను శుచిగా ఉంచుకోవడం బాహ్య శౌచము అని ఇదివరకు చెప్పుకున్నాం. ఆ తర్వాత అద్రోహము, ఇది భక్తునికి ఉండాల్సినటువంటి లక్షణం. అద్వేష్ట సర్వభూతానం అన్నట్టు 12వ అధ్యాయంలో కూడా చెప్పినాడు. ఏ భూతానికి కూడా ద్వేషించకూడదు, ద్రోహం చేయకూడదు అని పూర్వమే చెప్పుకున్నాము. అందువల్ల చెరపకుర చెడదెవు అని చెప్పిన ప్రకారంగా ఎవరికి కూడా ద్రోహము తలపెట్టకూడదు అని చెప్పినాడు. మరియు చివరిది నాతిమానిత అన్నాడు. అంటే మానిత్వం అంటే అభిమానిత్వం లేకుండా ఉండాలి అంటాడు. ఇది కూడా మనకు 13వ అధ్యాయంలో చెప్పినాడు. అమానిత్వం, అదంభిత్వం అని అంటూ అక్కడ మొట్టమొదలే అమానిత్వం చెప్పినాడు, ఇక్కడ చివరిలో చెప్పినాడు. ఎందుకంటే ఇది చాలా ప్రధానమైనటువంటిది, ఈ సకల గుణాలకు కూడా ఆధారమైనటువంటిది అంటాడు. ఎందుకనంటే ఈ దైవీ సంపత్తి అంతా కూడా ఈ అమానిత్వం మీద ఆధారపడి ఉంటుంది అంటారు. ఎందుకనంటే ఈ నిరభిమాన స్థితి ఏదైతే ఉంటుందో అది ఉంటేనే దైవీ గుణాలు ఉంటాయి. ఆ నిరభిమాన స్థితి లేదనుకో, అభిమానానికి లొంగిపోయి ఏదో ఒకటి రోషం చేత అతడు ఆ మనసుకు లొంగిపోయినాడు అనుకో, అప్పుడు ఈ గుణాలు ఉండవు, ఇక అన్నీ వెళ్ళిపోతాయి. అందుకని ఈ నాతిమానిత అనేది చాలా ప్రధానమైంది. దీన్ని మనం ఆంజనేయుని ద్వారా తెలుసుకోవాలని దృష్టాంతం ఇచ్చినాడు. ఆంజనేయుడు ఏ విధంగా నిరభిమానంగా దాసోహం కోసలేంద్రస్య అని ఏ విధంగా చెప్పినాడో అట్లా మనము ఉండాలి. దీనంగా ఉండాలి. దీనంగా ఉండాలి అంటే మరి ఎడ్డివానిలాగా కాదు, అన్నీ తెలిసి దీనంగా ఉండాలి. దీనంగా ఉండి లోకంలో వ్యవహారం చేయాలి. యోగ వశిష్టంలో కూడా పాలికి మహర్షి అంటాడు, జానన్నపిచ మేధావి జడవల్ లోకమాచరేత్ అన్నాడు. అన్నీ తెలుసుకొని కూడా లోకంలో జడునిలాగా ఏమీ తెలియని మూర్ఖునిలాగా ఉండాలి, వ్యవహారం చేయాలి అంటాడు. అది నాతిమానిత అనేటువంటి శబ్దానికి అర్థం. మరి 15వ అధ్యాయంలో కూడా ఇంతకు పూర్వం చెప్పినాడు, నిర్మాణ మోహాజిత సంగ దోష నిర్మాణం, మానం లేకుండా ఉండుట అంటే అభిమానం లేకుండా ఉండాలి అని ఇంతకుముందుకే చెప్పినాడు. అభిమానం సురాపానం అని కూడా మనం అప్పుడప్పుడు చెప్పుకుంటాం. ఈ అభిమానం ఉంటే సురాపానం చేసినట్టు. ఎందుకంటే అభిమానం ఉంటే మనసుకు లొంగిపోతాడు. లొంగిపోతే సురాపానం చేసిన వాడు ఏ విధంగా పిచ్చి పిచ్చిగా వాగుతాడో అట్లా వీడు కూడా అభిమానానికి లొంగిపోయి పిచ్చి పిచ్చిగా వాగుతాడు. చూసారా? అందువల్ల అభిమానం అనేది ఉండకూడదు అని ఈ విధంగా మొత్తం 26 గుణాలు గురించి చక్కగా విస్తారంగా వర్ణన చేశాడు. అందుకే నేను మలయాళ స్వామి చెప్పిన ప్రకారంగా ఇంతకు పూర్వం నేను ఈ గుణాల గురించి సంక్షేపంగా చెప్పాను. చెప్పిన తర్వాత రామకృష్ణ స్వామి వారు ఇంత విస్తారంగా చెప్పాడు. మరి ఇవైతే మన సాధకులకు అవసరం ఉన్నాయి. ఈ గుణాలు సాధకులకు ఉండవలసిన గుణాలు కదా, మరి వీటిని ఉపేక్ష చేస్తే బాగుండదు అని విస్తారంగా తెలుసుకుంటే బాగుంటుంది అని మళ్ళీ పునః రిపీట్ చేశాం కదా. మరి వీటిని అన్నిటిని కూడా సంపాదించుకొని ఈ భగవంతుడు చెప్పిన ప్రకారంగా ఈ గుణాలను సంపాదించుకొని వాటి ప్రకారంగా మీరు ఆచరించినట్లయితే మీ కళ్యాణం తప్పకుండా అవుతుంది. మన మంచి కోసమే, మన బాగు కోసమే, మన కళ్యాణం కోసమే భగవంతుడు చెప్పినాడు. కాబట్టి భగవంతుని యొక్క మాటను మనం తిరస్కరించకుండా వీటిని అన్నిటినీ సంపాదించుకొని గీతామాతను ఆశ్రయించి మనం సాధన చేసి మనము ధన్యులం కావాలి అనేటువంటి విషయాన్ని ఇంతవరకు చెప్పుకున్నాం. ఇక తర్వాత దైవీ సంపత్తి చెప్పినాడు. ఇప్పుడు ఆసురీ సంపత్తి చెప్తాడు. అది ఎలా ఉంటుంది, అది కొద్దిగా దృష్టిని పడేసుకుంటూ పోతే సరిపోతుంది. అయితే ఆసురీ సంపత్తి చెప్పినప్పుడు కూడా ఆ గుణాలు కూడా మనలో ఉన్నాయా లేదా మనము విశ్లేషణ చేసుకోవాలి, అన్వేషణ చేసుకోవాలి. మన అంతఃకరణలో ఏ ఆసురీ సంపత్తికి సంబంధించిన గుణాలు ఉన్నాయా, ఉంటే అవి మనకు పనికిరానివి.
మనకు అపకారం చేసేటువంటి మనకు అనర్థకారములు ఉంటాయి. అందుకని వాటిని కూడా గమనించి అవి లేకుండా చేసుకోవాలి. ఈ దైవీ సంపత్తినేమో ప్రాప్తం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని మనకు ఈ దైవాసుర సంపద విభాగం ద్వారా చెప్తూ ఉన్నాడు. ఇక మిగతా విషయాన్ని సాయంత్రం నుంచి మనం తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.